అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ఎట్టకేలకు మన ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులకు ఆమోదమైతే తెలిపారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన దేశవ్యాప్తంగా ఉన్న వారికి కూడా ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 50 లక్షల మంది రైతులకు, తెలంగాణలో ఉన్నటువంటి 44 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి కూడా రాష్ట్ర ప్రభుత్వాల తరపున అలాగే కేంద్ర ప్రభుత్వం మన ప్రధాని మోదీ గారు యొక్క డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. ఇక 19వ విడత పీఎం కిసాన్ ఎప్పటి నుంచి జమ అవుతుంది, ఏ రైతులకు జమ అవుతుంది ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేయండి. అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి తప్పకుండా ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం. మన దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు డిసెంబర్ నుంచి కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 19వ విడత నిధులైతే విడుదల చేయబోతున్నారు. ఇక ఈ 19వ విడత అలాగే 18వ విడత రెండు విడతల డబ్బులు కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక 18వ విడత 2,000 రూపాయలు, 19వ విడత 2,000 రూపాయలు, మొత్తం కలిపి 4,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే వచ్చాయి. ఇప్పటికే మనకు లిస్ట్ అనేది విడుదలైందని, ఈ లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి ఆ లిస్టు ప్రకారం మనకు డబ్బులు అయితే వస్తాయని కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులను విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులను విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ అయ్యాయి. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కండి.